హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో కనుక మనం చూస్తే సెకండ్ పర్చేజ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి పర్చేజ్ ఆఫ్ కంబైన్ హార్వెస్టర్స్, ట్రాక్టర్స్ అండ్ మినీ ట్రక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి షార్ట్ టర్మ్ క్రెడిట్ సపోర్ట్లోకి లాంగ్ టర్మ్ అవుతాయి. సో కాబట్టి ఇవి తీసేసి మిగతా అన్నీ ఉంటాయి. అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ హౌస్ అది ఎలా అవుతుంది, అది రాదు కదా. సో కాబట్టి ఈ రెండు తీసేయండి. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ 1, 3, 4 is the answer. So before we go to the session, if you are looking for UPSC admissions అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి పాపా పగ్లీ. సో ఇది గుజరాత్లో పిల్లల చదువుల్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేటటువంటి దానికి చేసిన ఒక ప్రాజెక్ట్. అంటే సాధారణంగా మన స్కూళ్ళల్లో మార్కులే ప్రపంచం. చదువు అంటే మార్కులు రావాలి, వాడు ఏం నేర్చుకున్నాడో అవసరంలా. ఇంటర్మీడియట్లో 95% వస్తుంది. వాడికి అసలు బేసికల్గానే నువ్వు ఎందుకు చదివినావరా అంటే ఆల్జీబ్రా అంటే ఏంటంటే అన్ని జీబ్రాలు ఒక చోట కలిస్తే ఆల్జీబ్రా సార్ అని అంటాడు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే పీసా అని ఒక సర్వే ఉంది మనకి, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్ అని 2009లో OECD అనేటటువంటి సంస్థ చేసింది. 74 దేశాలు పోటీ పడితే భారతదేశం యొక్క స్థానం 73, అంటే లాస్ట్ నుంచి చివరి నుంచి 2వ స్థానం. అత్యంత దరిద్రంగా ఉన్న పొజిషన్ ఎవరైతే కిర్గిజిస్తాన్ అనే ఒక దేశం ఉంది, ఆ దేశంలో వచ్చింది. మొట్టమొదటి ర్యాంక్ వచ్చినటువంటి దేశం చైనా. సో ఎందుకయ్యా ఇంత దరిద్రంగా ర్యాంక్ వచ్చిందంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు 2009 నుంచి అసలు 2009 తర్వాత OECDలో అసలు పార్టిసిపేట్ చేయడం మానేశాయి. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా చేయట్లా, మొన్న 2021లోనే ఎప్పుడో చేశారు. సో అది OECDలో మన పీసా తాలూకా పరిస్థితి. మన దేశంలోనే ఒక సర్వే జరుగుతుంది, పోనీ ఇది వేరే దేశాలు చేసిన సర్వే మనకు తప్పుగా చేశారని అనుకుందాం. ASER అని ఒక సర్వే ఉంది. ఈ సర్వేలో చెప్పింది ఏంటంటే 8వ క్లాస్ పిల్లోడికి 4వ క్లాస్ టెక్స్ట్ బుక్ చదవడం రాదు 50% మందికి. 50% మంది 10th విద్యార్థులకి ఎనలాగ్ వాచ్ చూసి టైం చెప్పడం రాదు. సో ఇది మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి స్థితుల్లోంచి మనం ఎలా సృజనాత్మకంగా పిల్లలకి విద్యను అందించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ పాపా పగ్లీ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఇది గుజరాత్లో మాత్రమే చేశారు. ఇది ఒకసారి మనం చూద్దాం. న్యూస్లో ఎందుకు ఉందా అంటే గుజరాత్లో దహోద్ అనేటటువంటి జిల్లాలో ప్లే బేస్డ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంటే ఆడుకుంటూ చదువుకునేటటువంటి పరిస్థితి. ప్లే బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఆడుకోవాలి, ఆడుకుంటూ చదువుకోవాలి. సో దీనికి యునిసెఫ్ సపోర్ట్ చేసిందట. ఈ పాపా పగ్లీ అనేటటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇందులో లెర్నింగ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది పెరిగిందట. లెర్నింగ్ అవుట్కమ్ పెరిగింది, కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఇది చాలా అద్భుతంగా కనిపించిందట. సో ఇది దేశం అంతటా కూడా చెయ్యాలి అనేటటువంటిది ఇప్పుడు ఆలోచన. సో ఈ పాపా పగ్లీ అనేటటువంటి ప్రాజెక్ట్ కనుక చూస్తే ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ ద చైల్డ్, ఇది దీని యొక్క అర్థం. ఇది ఏంటంటే ప్లే ఓరియంటెడ్ స్కూల్, ప్లే స్కూల్ అని చెప్తాం కదా అట్లా. సో గుజరాత్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివ్ 3 నుంచి 6 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లలకు దీన్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా వెనకబడినటువంటి జిల్లాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. దీని యొక్క ఫీచర్స్ ఎట్లా ఉంటాయంటే గేమ్స్ ఉంటాయి, వాటితో పాటు లెర్నింగ్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఆడుకుంటూ స్టోరీలు వింటూ పాటలు పాడుకుంటూ పజిల్స్ చేస్తూ మంచి మంచి మూమెంట్ బేస్డ్ యాక్టివిటీస్ చేస్తూ ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారు. 1, 2 లైఫ్ స్కిల్స్ ఓరియంటేషన్ అంటే సోషల్ స్కిల్స్, బాగా మాట్లాడడము, కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ అని కాదు, తెలుగులో అయినా స్వచ్ఛంగా మాట్లాడగలగాలి. అనర్గళంగా మాట్లాడడం అనేటటువంటిది భాషతో సంబంధం లేదు. మీరు ఒక భాష వస్తే మీకు మాట్లాడడం తెలుగులో వస్తే ఇంగ్లీష్ కూడా వస్తుంది. అదే కదా మన రవీంద్రనాథ్ ఠాగూర్ చేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ముందు ఆయన బెంగాలీని బాగా నేర్చుకున్నాడు, అందుకే అంత అద్భుతంగా గీతాంజలి అనేటటువంటి నవలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయగలిగినాడు. సో కాబట్టి సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్, హైజీన్, నీట్గా ఎట్లా ఉండాలా, మన అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోవాలా, ఇట్లాంటి రొటీన్ హ్యాబిట్స్ని ఇందులో నేర్పించారట. సో అట్లానే కనుక మనం చూస్తే అంగన్వాడీ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇక్కడ అంగన్వాడీస్ అనేటటువంటివి కేవలం మన దాంట్లో పౌష్టికాహారాన్ని అందించడం, హెల్త్ అందించడమే కాకుండా కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి ఎక్కువగా మాట్లాడరు. కానీ ఈ అంగన్వాడీ సెంటర్స్ ఇవి మాత్రమే కాకుండా పిల్లల యొక్క ఈ యొక్క శక్తి అనేటటువంటిది ఏదైతే ఉందో సో దాన్ని మనోవికాసం అని అంటాం. ఈ మనోవికాసాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. అలాగే డిజిటల్ ఎయిడ్స్ ఇన్ ద సెన్స్ ఏవైనా పనికొచ్చేటటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ చూపించడం కానీ, వాటిల్లోనే కొన్ని గేమ్స్ ఆడించేటటువంటి యాక్టివిటీ టూల్స్ కానీ ఇవన్నీ కూడా ఇందులో తీసుకొచ్చారు.
సో దీనికి సంబంధించి యూనిసెఫ్ చాలా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చింది, చాలా అద్భుతమైనటువంటి నాణ్యతా ప్రమాణాలతో ఈ పగ్లి అనేటటువంటి పగ్లి అనేటటువంటి ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. సో దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఎర్లీ బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది పిల్లలకి, అది చాలా ఇంపార్టెంట్. సాధారణంగా 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లల్ని ఖచ్చితంగా ప్లే స్కూల్స్కి పంపించాలి. సో అక్కడనే చైల్డ్ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేటటువంటి జరుగుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ ఎప్పుడు 6 సంవత్సరాల లోపే జరగాలి. 6 సంవత్సరాల లోపు మీ పిల్లవాడు ఎట్లా ఉంటే ఒక 25 ఏళ్ళు వచ్చేంత వరకు అట్లానే ఉంటాడు. సో అలాగనే లెర్నింగ్ యాప్స్ అంటే స్కూల్కి వెళ్ళడం అనేటటువంటిది జనరల్గా పిల్లల్లో కొంతమందికి ఇస్తూ ఉంటుంది. సో స్కూల్కి వెళ్ళేటట్టు చేయాలి వాళ్ళని. అట్లాగనే డ్రాప్అవుట్, భవిష్యత్తులో వాళ్ళు డ్రాప్ అవ్వకూడదు ఎడ్యుకేషన్లో. ట్రైబల్ రూరల్ ఏరియాస్లో ఎక్కువగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది దీని యొక్క సిగ్నిఫికెన్స్. అలాగే ఎడ్యుకేషన్లో ఈక్విటీ అంటే ఈ ఫౌండేషన్ లెర్నింగ్ని స్ట్రెంగ్థెన్ చేయడం వల్ల మార్జినలైజ్డ్ సెక్షన్స్, ఫస్ట్ జనరేషన్ అంటే వాళ్ళ ఇంట్లో ఎప్పటి వరకు ఎవరు చదువుకొని ఉండరు. సో అలా చదువుకునేటటువంటి వ్యక్తుల్ని ఇది ఎంతగానో ప్రోత్సహిస్తుంది. దానివల్ల అందరినీ ఈ యొక్క విద్యా వ్యవస్థలోకి తీసుకొచ్చినట్లు అవుతుంది. సో ఇది దాని యొక్క సిగ్నిఫికెన్స్. అయితే భారతదేశంలో మనకి ఏ అథారిటీస్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మనకి చూస్తాయి, ఈ అథారిటీస్ గురించి మనం ఈరోజు చూద్దాం. ముందుగా స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ, ఇది NEP 2020లో భాగంగా వచ్చింది. ఇదేంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రెగ్యులేట్ చేసేటటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రెగ్యులేటరీ బాడీ. దీన్ని ఇప్పుడు స్టాట్యూటరీ చేయాలి ఇండిపెండెంట్ అని అడుగుతున్నారు. ఇది స్టాట్యూటరీ చేయలేదు ఇంకా. సో ఇదేంటంటే దేశంలో ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి నాణ్యత గురించి చూస్తుంది, మానిటరింగ్. అట్లానే అకాడమిక్ అండ్ ఆపరేషనల్ స్టాండర్డ్స్, స్కూల్స్లో ఏ రకమైనటువంటి ప్రమాణాలతో విద్య నేర్పాలనేది చెప్తుంది. స్టూడెంట్ యొక్క పనితీరు, పర్ఫార్మెన్స్ని ఎలా అసెస్ చేయాలో చెప్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్లో జవాబుదారీతనాన్ని పెంచుతుంది. అలాగే పేరెంట్స్కి ఈ యొక్క పిల్లలకి సంబంధించి పారదర్శకంగా వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడంలో ఉపయోగపడుతుంది. అట్లాగనే పబ్లిక్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ని రెగ్యులేట్ చేయడంలో, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ అలాగే ఇన్స్టిట్యూషన్స్, ఇన్ఫర్మేషన్ పాసింగ్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ తాలూకు క్వాలిటీ రెండు కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలోని ఒకే టైప్ ఆఫ్ నాణ్యత, క్వాలిటీ అనేటటువంటిది ఉండాలి అనేటటువంటి కోణంలో ఇది పరిశీలిస్తూ ఉంటుంది. సో అట్లాగనే ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ గురించి కనుక మనం చూస్తే మనకి ఏమున్నాయి ఇప్పుడు అనేది చూస్తే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. ఇదేంటంటే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు రెండిటికి కూడా అనేక అడ్వైజెస్ ఇస్తుంది. ఎందుకు? మన ఈ యొక్క విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేయడానికి ఈ యొక్క బాడీ అడ్వైజెస్ ఇస్తుంది. ఇక రెండవది నేషనల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, NCERT అంటాం, మనకు బాగా తెలిసిన పుస్తకాలు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ చాలా అద్భుతమైన పుస్తకాలు. ఇవి 1961లో ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. అప్పటి నుంచి కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంటే దీనికి సంబంధించి నోడల్ ఏజెన్సీ అంటే యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి నోడల్ ఏజెన్సీ. అలాగే SCRTs అని ఉంటాయి. ఇదేంటంటే ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్. ఇక్కడ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఇక్కడ నేషనల్ కౌన్సిల్, ఇక్కడ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అంటే ఎడ్యుకేషన్లో రీసెర్చ్, టీచర్లకు ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి ముఖ్యంగా రాష్ట్ర పరిధిలో. సో ఇది నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో జాతీయ విధానము, దాన్ని రాష్ట్రాలు అమలు చేయడానికి SCRT ఉంటుంది. అలాగే CBSE, ఇది నేషనల్ లెవెల్ బోర్డ్ దట్ కండక్ట్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది. దీంతో మనకి కొన్ని ఎఫిలియేటెడ్ స్కూల్స్ ఉంటాయి. CBSE స్కూల్స్ చాలా ఫేమస్, మనందరికీ తెలిసిందే. సో ఇట్లా మన దేశంలో అనేక రకాల రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న స్కూల్ ఎడ్యుకేషన్ మనకి ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఎడ్యుకేషన్ అని అనుకుంటే టెర్షియరీ అద్భుతంగా ఉంది. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ బాగున్నాయి, IITs అవన్నీ. కానీ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మన దేశంలో సరిగ్గా లేదు. సో దీన్ని ఇంకా మనం బాగా చేయాలి. ఇది దీని యొక్క సారాంశం. దీనికి సంబంధించి ఒక ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డస్ హ్యావ్ ఏ బేరింగ్ ఆన్ ఎడ్యుకేషన్? సో కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే హౌ ద డిజిటల్ ఇనిషియేటివ్స్ కాంట్రిబ్యూటెడ్ టు ఫంక్షనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ, ఎలాబరేట్ 200 పదాల్లో రాయండి. ఇంకా ఏం చేస్తే భారతదేశంలో ప్రాథమిక విద్యను మార్చచ్చు, మీ ఒపీనియన్స్ని కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.